తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ IPE1 IPE2 ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతున్నారా? అయితే మీకోసమే తెలంగాణ ఇంటర్ బోర్డు రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రీకౌంటింగ్ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్కు అప్లై చేయాలనుకుంటే చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్ అప్లై చేసేటప్పుడు రీకౌంటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. రీవెరిఫికేషన్లోనే రీకౌంటింగ్ కూడా జరుగుతుంది. మరి రీవెరిఫికేషన్ అనేది ఎలా అప్లై చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ను ఓపెన్ చేసి సెర్చ్లో TSBAE టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఫస్ట్లో వచ్చినటువంటి దీన్ని క్లిక్ చేయండి. అలా ఎంటర్ చేస్తానే TSBAE అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ TSBAE వెబ్సైట్ను క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ వస్తాయి. వీటిలో స్టూడెంట్ ఆన్లైన్ సర్వీస్ అనేది తీసుకోవాలి. దీంట్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ దీనిపైనే రీవెరిఫికేషన్ ఆఫ్ వ్యాలిడ్ ఆన్సర్ స్క్రిప్ట్ అనేది దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అని అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా అనేది క్లిక్ చేయాలి. గెట్ డేటా అని క్లిక్ చేస్తానే ఇలా డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఏ సబ్జెక్టులు అయితే మనం తక్కువ మార్కులు వచ్చాయి వాటికి రీవెరిఫికేషన్ చేయాలనుకున్నాం అక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ పిన్ కోడ్ టైప్ చేసిన తర్వాత గెట్ ఓటీపీని క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీని క్లిక్ చేస్తే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఓటీపీ మొబైల్ నెంబర్కి వెళ్ళి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీని క్లిక్ చేయాలి. పూర్తి కిందికి వస్తేనే సబ్మిట్ అండ్ పే అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా అడుగుతుంది ఇంటర్నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, QR కోడ్ అని. QR కోడ్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ QR కోడ్ అని ఉంటుంది. దాంట్లో UPI అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మేక్ పేమెంట్ అనేది అని క్లిక్ చేయాలి. ఇప్పుడు QR కోడ్ వస్తుంది. ఈ QR కోడ్ను స్కాన్ చేయాలి. పేమెంట్ ప్రాసెస్ అయిపోయి అమౌంట్ కట్ అయి వచ్చేస్తుంది. ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్ అండ్ ఆల్.